గిల్ క్లాస్ బ్యాటింగ్ ముందు వైభవ్ మాస్ బ్యాటింగ్ ఓడిపోయింది. గిల్ అండ్ సాయి సుదర్శన్ క్లాస్ బ్యాటింగ్ తో గుజరాత్ మళ్ళొక్కసారి ఐపీఎల్ ఫైనల్ కి చేరుకుంది. ఇప్పటివరకు 5 సీజన్లు ఆడిన గుజరాత్ ఇప్పటికే 2 ఐపీఎల్ ఫైనల్తో పాటు దీంతో కలిపి మొత్తం 3 సార్లు ఐపీఎల్ ఫైనల్కి చేరుకున్నారు. 2022లో వాళ్ళు ఫస్ట్ సీజన్లోనే ఐపీఎల్ ఫైనల్కి వెళ్ళి ట్రోఫీ గెలిచారు. ఆ తర్వాత 2023లో సిఎస్కే మీద ఓడిపోయారు. ఆ తర్వాత థర్డ్ టైం ఈసారి వాళ్ళు ఐపీఎల్ ఫైనల్కి చేరుకున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్కి ఫస్ట్ ఓవర్లోనే షాక్ తగిలింది. జైస్వాల్ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వైభవ్ అంటే ఇప్పటి వరకు మనం మాస్ బ్యాటింగ్ చూసాం. ప్రతి బాల్కి 6 కొట్టాలని చూస్తాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రానికి చాలా మెచ్యూర్గా ఆడాడు. సూపర్ ఇన్నింగ్స్ తన నుంచి 6లు కొట్టమే కాదు, సిచ్యువేషన్ తగ్గట్టు కూడా ఆడగలని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ ఏజ్లో అంత సూపర్గా ఆడాడు తను. అండ్ ఒక పక్క వైభవ్ సూపర్గా ఆడుతున్నా, ఇంకో పక్క 1/1 వికెట్లు జూరల్ అవ్వచ్చు, రియాన్ పరాగ్, రాజస్థాన్ రాయల్స్ బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కోల్పోవడంతో వైభవ్ మీద ప్రెజర్ పెరిగింది. కానీ ఆ తర్వాత జడేజా వచ్చాడు. జడేజా అండ్ వైభవ్ మంచి పార్ట్నర్షిప్, 50+ పార్ట్నర్షిప్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మళ్ళీ జడేజా రిటైర్డ్ అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. కానీ అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వికెట్లు పడిపోయి ఆర్చర్ అవ్వచ్చు, నిశాంక్ అవ్వచ్చు. ఒక పక్క వైభవ్ సూపర్గా ఆడుతున్నా, ఇంకో పక్క ప్రతి ఒక్కళ్ళు ఇంటింగ్ ట్రై చేసి వికెట్లు ఇచ్చారు. ఒక్కళ్ళు సపోర్ట్ ఇచ్చిన జడేజా లెక్క వైభవ్ సూపర్గా ఆడేమో అనిపించింది. లాస్ట్లో ఫెరేరా వచ్చి లాస్ట్ ఓవర్లో 4 6లు కొట్టడంతో 200 దాటింది. ఇక వైభవ్ చూసుకుంటే ఇప్పటికే ఈ సీజన్లో 3 సెంచరీలు మిస్ చేసుకున్నాడు. అది కూడా లాస్ట్ 4 మ్యాచ్లోనే 3 సెంచరీలు మిస్ చేసుకున్నాడు. లాస్ట్ 4 మ్యాచ్లు చూసుకుంటే 3 సార్లు 90+ రన్స్ కొట్టాడు తను. మొన్న సన్ రైజ్ మీద అంతే 97 మీద అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో 96 మీద అవుట్ అయ్యాడు. ఇక అటు గుజరాత్ బౌలింగ్ ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు ఈ సీజన్లో బెస్ట్ బౌలింగ్ లైనప్ అంటే గుజరాత్దే. వాళ్ళు మరోసారి అది ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ సూపర్గా కొట్టింది. ముఖ్యంగా రజిత్ పడిదార్ రెచ్చిపోయారు. కానీ ఈ మ్యాచ్లో వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. ఫస్ట్ ఓవర్లోనే సిరాజ్ జైస్వాల్ అవుట్ చేశాడు. ఆ తర్వాత రబడా అవ్వచ్చు, అండ్ అలాగే ప్రసిద్ధ్ కృష్ణ అవ్వచ్చు, అండ్ హోల్డర్ కూడా 2 వికెట్లు తీశారు. ఒక్క రషీద్ ఖాన్ మాత్రమే ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. 2 ఓవర్లు వేసి 45 రన్స్ ఇచ్చాడు. మిగతా బౌలర్లు అంతా సూపర్గా వేశారు. వాషింగ్టన్ సుందర్ కూడా ఈ మ్యాచ్లో కొంచెం పర్లేదు అనిపించాడు. ఇక 215 టార్గెట్తో దిగిన గుజరాత్ టైటన్స్, ముఖ్యంగా సుమన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఓపెనర్లు ఇద్దరు క్లాస్ బ్యాటింగ్. ఎంత క్లాస్ బ్యాటింగ్ అంటే వాళ్ళ 100+ పార్ట్నర్షిప్లో ఒకే ఒక్క 6 కొట్టారు. అంత సూపర్గా ఆడారు. గిల్ అయితే 15 4లు 3 6లు, అండ్ అలాగే సాయి సుదర్శన్ వచ్చేసి 8 4లు ఒకే ఒక్క 6 కొట్టాడు. వీళ్ళ క్లాస్ బ్యాటింగ్తో వీళ్ళిద్దరే చేజింగ్ చేస్తారనిపించింది. కానీ మళ్ళొక్కసారి బ్యాక్ టు బ్యాక్ సాయి సుదర్శన్ హిట్ వికెట్ అవుట్ అయ్యాడు. ఇంతవరకు నాకు తెలిసి ఐపీఎల్ హిస్టరీలోనే కాదు, క్రికెట్ హిస్టరీలోనే ఏ బ్యాట్స్మెన్ కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్ వికెట్గా అవుట్ అయ్యి ఉండరు. మొన్న ఆర్సీబీ మీద అలాగే అవుట్ అయ్యాడు. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ మీద అలాగే అవుట్ అయ్యాడు. అండ్ సాయి సుదర్శన్ అవుట్ అయిపోయిన తర్వాత బట్లర్ వచ్చాడు. బట్లర్ మాత్రానికి చాలా స్లోగా ఆడాడు. కానీ గిల్ మాత్రానికి రెచ్చిపోయాడు. సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత ముందు చూసుకుంటే 2023లో కూడా క్వాలిఫైర్ 2లో ముంబై ఇండియన్స్ మీద తను సెంచరీతో రెచ్చిపోయాడు. 2 క్వాలిఫైర్ 2 మ్యాచ్లు ఆడి 2 సెంచరీలు కొట్టిన ఒకే ఒక్క బ్యాట్స్మెన్గా గిల్ నిలిచాడు. ఇక ఈ విన్తో 3వసారి గుజరాత్ టైటన్స్ ఫైనల్కి దూసుకెళ్ళింది. 2022లో, 2023లో, అండ్ అలాగే ఇప్పుడు ఫైనల్స్కి దూసుకెళ్లారు. ఇక 31న ఆర్సీబీతో ఫైనల్ మ్యాచ్ ఆడాలి. చూడాలి మరి ఎవరు గెలుస్తారో.